పచ్చబంగారంగా పేరుగాంచిన జగిత్యాల జిల్లా పసుపు రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. అధిక వర్షాలు, అధిక నీటితో పంట నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. అసలే గిట్టుబాటు ధర లేక గతేడాది ఆందోళన చేసిన రైతన్నలు ఇప్పుడు దిగుబడే భారంగా మారిందంటున్నారు. పసుపు పంటకు దుంపకుళ్ళు తెగులు వ్యాధి ఆశించడంతో రైతన్నకు కనీసం పెట్టుబడి కూడా వచ్చేలా లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. పచ్చబంగారంగా పేరుగాంచినటువంటి పసుపు రైతు ఇవాళ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చేతికొచ్చేటువంటి సందర్భం అయితే అధిక వర్షాలు ఒక కారణం, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఈ పసుపు పంటలో నీరు నిలిచి దానికి దుంపకూల తెగులు అనేటువంటి ఒక వ్యాధి వచ్చి పసుపు పంట కూడా దాదాపు అత్యంత దిగుబడి తగ్గిపోయినటువంటి సందర్భం. ఒక్కసారి మనం ఒక పంటను పరిశీలిద్దాం. మనం జగిత్యాల రూరల్ మండలంలో ఉన్నాం. దీనికి వచ్చినటువంటి ఈ వ్యాధి కారణంగా ఈ పసుపు పంటలో దాదాపు సగం వరకు నష్టం వాటిల్లింది. కారణము అధిక వర్షాలు ఒక కారణమైతే దీంతోపాటు నీరు బయటకు వెళ్ళేటువంటి సందర్భం లేక ఈ రకంగా జరిగింది. జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామం అంటేనే పసుపు తోటలకు ఫేమస్. పసుపు తోట గ్రామంగా పేరు గ్రామంలో కూడా అలాగే మెట్పల్లి, కొరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం ఈ అనేక ప్రాంతాల్లో కూడా పసుపు పంటను అత్యధికంగా రైతులు సాగు చేస్తారు. వారు ఇప్పుడంతా కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు. కారణం ఈ దుంప తెగులైనటువంటి వ్యాధి ఈ పసుపు తోటకు వచ్చినటువంటి నేపథ్యంలో మరి రైతులు ఉన్నారు చాలామంది. ఒకసారి మాట్లాడిద్దాం. ఏమైంది అసలు ఈ పసుపు తోట ఇట్లా ఎంత 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 పెట్టినారు మీరు? దాదాపు 3 ఎకరాలు పెట్టినాము. ఇది పసుపుకు వచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధి ఇది దుంపకుళ్ళు అనేది. ఈ దుంపకుళ్ళు వ్యాధి వస్తే ఏమవుతుందంటే పంట దిగుబడి అనేది దాదాపు 90% తగ్గిపోతుంది. ఇందులో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. ఇది ఈ దుంపకుళ్ళు వ్యాధి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం. తర్వాత మనం ఏదైతే విత్తనం వేసేటప్పుడు మనం ముందుగా సీడ్ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. తర్వాత మనం సమ్మర్లో ఈ దుక్కులు లోతుగా దున్నుకొని దాన్ని మనం సమ్మర్లో ఎండబెట్టాలి. ఎండబెట్టినట్టయితే ఏమన్నా శిలీంధ్రాలు అది ఉన్నా కానీ అది అయిపోతాయి. ఎప్పుడైతే మనకు నీరు ఇంట్లో నిలుస్తుందో, ఎక్కువ వర్షం పడతాయో ఆ సంవత్సరమే మనకు ఎక్కువ వర్షం పడే సంవత్సరమే ఈ దుంపకులు అనేది ఎక్కువ వస్తుంది. అప్పుడు నీరు నిలిచినప్పుడు ఏమవుతుందంటే భూమిలో ఫంగస్ తయారవుతుంది. ఆ ఫంగస్ అంతా కూడా ఈ దుంప మీద ఇదైపోయి దుంప మొత్తం కుళ్ళిపోతుంది. అది మనం ఇట్లా పీకినప్పుడు అది ఉట్టిగానే ఇట్లా వెళ్ళొస్తుంది. తర్వాత అంతా కూడా అక్కడ పాచిపోయినట్టుగా అంత వాసన బట్టి, స్మెల్ బట్టి, బ్యాడ్ స్మెల్తో ఇదైపోతుంది. పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. రైతుకు అసలు ఇలా పూర్తిగా 100% రైతు దుంపకుళ్ళు వచ్చినప్పుడు నష్టపోతాడు. ఇప్పుడు 3 ఎకరాలు పండించారు. ఎంత పెట్టుబడి పెట్టిండ్రు? మీకు ఎంత వస్తుందని ఆశిస్తున్నారు? దాదాపు ఎకరానికి 3 లక్షల దాకా మనకు పెట్టుబడి అవుతుంది. ఎందుకంటే ఇలా ఇతరం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మనం దాదాపు 1,50,000 దాకా ఇలా ఇతరం కాస్ట్ పెట్టాలి. తర్వాత ఇది దీర్ఘకాల పంట. మనం దాదాపు దీన్ని 9 నెలలు 10 నెలలు దీన్ని పెంచాలి. కాబట్టి ఇలా మనకు పెట్టుబడి చాలా ఎక్కువ అవుతుంది. మళ్ళీ తర్వాత తవ్వేటప్పుడు తర్వాత మనం దీన్ని ఉడకబెట్టాలి. తర్వాత దాన్ని మనకు ప్రాసెస్ చేయాలి. కాబట్టి ఇది చాలా లేబర్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా దాదాపు 70% మనకు లేబర్ కాస్ట్ ఉంటుంది. 30% 40% ఏమో మనకు సీడ్ కాస్ట్ వస్తే ఒక 60% మనకు లేబర్ కాస్ట్ ఉంటుంది. ఇట్లా మనం వ్యాధి వచ్చినప్పుడు ఏమవుతుందంటే రైతు పూర్తిగా నష్టపోతాడు. రైతు చివరికి భూములు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది ఈ వ్యాధితో. ఇవాళ ఆ 20 ఏళ్ళ కింద ఉన్న పంట ధర ఇప్పుడు 20 సంవత్సరాలకు మళ్ళీ గదే ధర నడుస్తుంది. రైతు పెట్టుబడి పెడుతుండు, వస్తుంది ఇక వస్తుంది అని. ఈ అకాల వర్షాల వల్ల దాదాపుగా ఇప్పుడు లక్ష్మీపూర్లో ఇంచుమించు ఒక 250 నుంచి 300 ఎకరాల పసుపు ఉంటుంది. అయితే ఎవరైనా చూసినానే ఆశ మీద లేరు. అయ్యమ్మ పసుపు గిట్లా 4 కొత్తలు జేబులకు వస్తాయనేసరికి ఇటువంటి పనులు జరిగే వరకు రైతులు కొద్దిగా అసంతృప్తిగా ఉన్నారు. చాలా నష్టపోతున్నారు రైతులు. ఎన్ని ఎకరాలు పండించారు? నేను ఫస్ట్ 4 ఎకరాలు వేస్తుంటే ఇక ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఎప్పుడు 2 ఎకరాలు వేస్తున్నా. ఈ సంవత్సరం వాటర్ స్టోరేజ్ అయ్యి వర్షాలతో పసుపులకు దుంపకుళ్ళు వచ్చి చాలా నష్టపోవడం జరుగుతుంది. రైట్, మరొక రైతు ఉన్నారు, మాట్లాడిద్దాం. మీరు ఎంత వేసారు? ఏమైంది? మేము ఎకరం వేస్తుంటాము. వర్షం వల్ల మొత్తం అంతా దుంప తెగులు వచ్చి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇక మళ్ళీ పెట్టుబడి కూడా మాకు బాగా మీద పడుతుంది సార్. ఒక ఎకరం 10 గుంటలు కౌలుకి వేస్తున్నా. 2 లక్షల పెట్టుబడి అయింది ఇప్పటికి దీనికి. కానీ ఇప్పుడు దీనికి అంత వస్తుంది అన్నది కూడా ఏం నమ్మకం లేదు. ఇప్పుడు దుంపకుళ్ళు వచ్చి వర్షం వల్ల ఖరాబ్ అయ్యి ఈ బరకతి ఇప్పుడు నా పెట్టుబడి వస్తుంది అన్నది కూడా
నమ్మకం అనిపిస్తలేదు మాకు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. ప్రధానంగా జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఇది పసుపు పంట గ్రామంగా పేరొందింది. అలాగే మెట్పల్లి, ఇబ్రహీంపట్నం అనేక గ్రామాల్లో కూడా అనేక మండలాల్లో కూడా పసుపు పంట ప్రధానంగా పండిస్తారు రైతన్నలు. ఈ క్రమంలో ఈసారి అంటే అకాల వర్షాల కారణంగా నీరు నిలిచిపోయి ఆ దుంప తెగులు ఆశించి ఈ సందర్భంగా వారి పంటలు కూడా పూర్తిగా నష్టపోయే పరిస్థితి. వారు పెట్టినటువంటి పెట్టుబడి కూడా రాలేదంటూ రైతులైతే ఆందోళన ఉన్నారు. మరి వారికి న్యాయం చేయాల్సినటువంటి అవసరము ప్రభుత్వానికి అలాగే ఇటు పసుపు బోర్డు కావచ్చు ఎంతైనా ఉంది. మరి మొత్తంగా చూద్దాం మరి రైతులైతే వారి వాదన చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.